ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన నామంలో ఈ ఉదయకాల వాక్య ధ్యానములు వీక్షిస్తున్న విశ్వాసులకు, సంఘమునకు, సేవకులకు, సకల పరిశుద్ధులకు దేవుని కృపయు, దేవుని సమాధానము ఆయన మందిరంలో నుండి దీవెన మీకు కలుగుడుగాక. ఆమేన్. ఉదయకాల వాక్య ధ్యానము లూకాసు వార్త 4వ అధ్యాయము 21వ వచనము 22వ వచనము ధ్యానం చేసుకుందాం. సమాజ మందిరంలో ఉన్న వారందరూ ఆయనను తేరి చూడగా ఆయన, నేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరునని వారితో చెప్పసాగి. అప్పుడు అందరూ ఆయనను గూర్చి సాక్ష్యం ఇచ్చుచు ఆయన నోట నుండి వచ్చిన దయగల మాటకు ఆశ్చర్యపడి, యేసుక్రీస్తు ప్రభువారు తాను పెరిగిన నజరేతను ఊరికి వచ్చి సమాజ మందిరంలో వెళ్ళి గ్రంథము విప్పి చదువుటగా నిలవబడగా యెషయా గ్రంథము ఆయన చేతికి ఇవ్వబడెను. ఆయన గ్రంథం విప్పగా, ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను అభిషేకించును, చెరలో ఉన్న వారికి విడుదలను, గుడ్డివారికి చూపును కలిగినట్టు ప్రకటించుటకు, నలిగిన వారిని విడిపించుటకు, ప్రభువు హితవత్సరము ప్రకటించుటకు ఆయనను పంపి ఉన్నాడని రాయబడిన చోటు ఆయనకి దొరికింది. కాబట్టి ఆయన మాట్లాడిన ప్రతి మాట దయగల మాటగా వారందరూ ఆశ్చర్యపడి ఆయన గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు పలికిన ప్రతి మాట దయగల మాట. అంటే ఆయన అనాదిగా ఉన్న దేవుడు, ఆది అయి ఉన్న దేవుడు. ఆ దేవుడు దయాదాక్షిణ్యపూర్ణుడని, దీర్ఘశాంతము గలవాడని మనం కీర్తన గ్రంథంలో చదువుకుంటాం. యెహోవా దయాదాక్షిణ్యపూర్ణుడు, ఆయన దీర్ఘశాంతుడు అని దేవుని వాక్యంలో రాయబడిన ప్రకారము కీర్తన గ్రంథం 87వ అధ్యాయము 15వ వచనంలో, ప్రభువా నీవు దయాదాక్షిణ్యములు గల దేవుడవు, దీర్ఘశాంతుడవు, కృపాసత్యములతో నిండినవాడు. అందుకే ఆయన మాటలన్నీ దయగల మాటలుగా ఉంటాయి, సత్యమైనవి, ఆదరించు మాటలు. అందుకే ఆయన ప్రభువు ఆత్మ నా మీద ఉన్నదని యెషయా గ్రంథంలో ఆయనను గూర్చి రాయబడిన ప్రతి మాట ప్రవచనము నెరవేర్చబడుతూ ఉన్నదని, ఆయన సమాజ మందిరంలోకి వెళ్ళగానే 61వ అధ్యాయం యెషయా గ్రంథంలో రాయబడిన ప్రతి మాట 1వ వచనం నుండి 3వ వచనంలో యేసుక్రీస్తు ప్రభు అక్కడ చదివిన మాటలు, ప్రభువు యెహోవా ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నదని యెషయా గ్రంథం 61వ అధ్యాయంలో రాయబడిన యెషయా ప్రవచనములు. దేనికంటే దీనిలోకి సువర్తమానం ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించాడు, నలిగిన హృదయం గలవారిని దృఢపరచుటకు, చెరలో ఉన్న వారికి విడుదల, బంధింపబడిన వారికి విముక్తి, దుఃఖాక్రాంతులను ఓదార్చుటకు, దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రం ధరింపచేయుటకు, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికి ఇచ్చుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు 42వ అధ్యాయము యెషయా గ్రంథము 1వ వచనంలో, ఇదిగో నేను ఆదుకును నా సేవకుడు, నేను ఏర్పరచుకున్న నా ప్రాణమునకు ప్రియుడు, అతని యందు నా ఆత్మను ఉంచి ఉన్నాను. కాబట్టి అతడు 6వ వచనం 7వ వచనంలో, గుడ్డివారి కన్నులు తెరుచుటకును, బంధింపబడిన వారి చెరసాలలో నుండి వెలుపలికి తెప్పించుటకును, చీకటిలో నివసించే వారిని బందీగృహంలో నుండి వెలుపలికి తెచ్చుటకును, యెహోవానగు నేనే నీతి విషయంలో నేను పిలిచి నీ చేయి పట్టుకొని ఉన్నాను అని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. ఆ మాటలు ఆయన వివరణాత్మకంగా వివరిస్తూ ఉన్నప్పుడు ఆయన దయగల మాటలు అనగా విడిపించుటకు, ఓదార్చుటకు, దృఢపరచుటకు, విముక్తిని, విడుదలను దయచేయుటకు, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖములకు ప్రతిగా సంతోష వస్త్రం ధరింపు చేయుటకు, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును ధరింపు చేయుటకు ఆయన ఈ లోకంలోనికి వచ్చి ఆయన అనేకులను కనికరించి, కనికరపడి ఆయన అనుగ్రహించిన ప్రతి విధమైన ఆదరణకరమైన మాటలను
దయగల మాటలను, స్వచ్ఛమైన మాటలను, కృపచూపు మాటలను బట్టి అందరూ ఆశ్చర్యపడి సంతోషించారు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు అంటారు, లూకాసు వార్త 24వ అధ్యాయం 44వ వచనంలో ఇలాగంటారు, అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రంలోను ప్రవక్తల గ్రంథంలోను కీర్తనల్లోను నన్ను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేరవలనని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పాను. అప్పుడు వారు లేఖనములు గ్రహించినట్లుగా వారి మనస్సు తెరిచారు. మనం కూడా దేవుని దయగల మాటలను చదివి ధ్యానించినప్పుడు ఆ దయగల మాటలో ఉన్న దయను పొందుకోవాలంటే మన మనస్సు తెరవబడాలి. అది ఆ దేవుడే మన హృదయంలో తెరవాలి. దేవుని వాక్యమును గ్రహించినట్లు ఆ దయగల మాటలు, స్వచ్ఛమైన మాటలు, ఆదరణకరమైన మాటలు, కనికరము చూపు మాటలు, ఆయన వాక్యము వాగ్దానంతో కూడినది, నమ్మదగిన దేవుడు, ఆయన వాగ్దానంలో ఎన్నో అవి నమ్మదగినవని దేవుని వాక్యంలో రాయబడిన ప్రకారము మనము కూడా దేవుని దయను పొందుకోవాలంటే దేవుని వాక్యంలో ధ్యానం చేయాలి. అప్పుడు మన ప్రాణములకు ఓదార్పు, ఆదరణ, స్తుతి వస్త్రము ఇవన్నీ మనకు సంతోష వస్త్రం ఇవన్నీ దేవుడు మరి ధరింప చేస్తాడు. అందుకే దేవుని మాటలు ఎప్పుడు స్వచ్ఛమైనవి. అవి దయను, కనికరమును, కృపను చూపు మాటలు. వాటిని మనం ధ్యానం చేసుకోవటం మాత్రమే కాక మన హృదయంలో మనం పదిలపరుచుకోవాలని దేవుని వాక్యంలో రాయబడింది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువును గురించి ప్రతి ప్రవచనము నెరవేర్చబడబోతూ ఉన్నది, నెరవేర్చబడి ఉన్నది. దాన్ని మనం గ్రహించడానికి దేవుని ఆత్మ సహాయం మనకు ఎంతో అవసరం. మన జీవితంలో కూడా దేవుడు ప్రత్యక్షపరచు ప్రతి మాటను అది నిరర్ధకము కాకుండా, వ్యర్థముగా నిష్ప్రయోజనము కాకుండా మనము దేవుని వాక్యమును ఉన్నది ఉన్నట్టుగా ఆ వాగ్దానము అనుగ్రహింపబడినప్పుడు మనము దేవునితో మాట్లాడి దాన్ని నిశ్చయపరచుకోవాలి. అనగా ప్రార్థనాపూర్వకంగా, ప్రభువా ఈ వాగ్దానం ఈరోజు నీవు నాతో మాట్లాడావు ఈ వాక్యం ద్వారా అని వెంటనే మోకరిల్లి ప్రార్థించుకొని దాని యొక్క భావమును, ఆ వాగ్దానం నెరవేర్చుటకు గల నిశ్చయితను, నిరీక్షణను కలిగి మనం దేవుని అడగాలి. మనం చదివిన వాక్యమే కానీ, మనం పొందిన వాగ్దానమే కానీ అది నెరవేర్చబడాలంటే దేవునికి ప్రార్థన చేసి, దేవుడు ప్రార్థించినప్పుడు మన హృదయం ఆయన తెరిచినప్పుడు ఆ వాక్యం యొక్క, వాగ్దానం యొక్క భావం మనం గ్రహిస్తాము. అది నెరవేర్చబడుతుందని గ్రహిస్తాం. కాబట్టి మనం ఎప్పుడైతే దేవుని మాటలు వింటామో, దయగల మాటలు వింటామో, ఆయన మాటలు దయగలవు. ఆ దయను, కృపను, సత్యమును ఎన్నడూ నన్ను విడిచిపోనీయకు ప్రభువా అని భక్తులైన దావీదు ప్రార్థన చేస్తాం. కాబట్టి మనం అలాగూ దేవుని సన్నిధిలో, దేవుని ద్వారా మనం చదివే ప్రతి వాక్యము, ధ్యానించే ప్రతి వాక్యము, దేవుని యొద్ద నుండి అనుగ్రహించే ప్రతి వాగ్దానం మనం పొందుకున్నప్పుడు వెంటనే మనం దేవుని సన్నిధిలో, ప్రభువా ఈ వాక్యం ఏమిటో గ్రహించినట్టు నా కన్నులు తెరువు, నా హృదయం తెరువు, నా మనస్సును తెరిచి, ప్రభువా నేను మీ ద్వారా పొందబోచున్న వాగ్దానము నా జీవితం నెరవేర్చినట్లు గల విశ్వాసము నాకు దయచేయి, నిరీక్షణను నాకు దయచేయి ప్రభువా. మనం ప్రార్థన చేయాలి వెంటనే వాక్యమును బట్టి. మనం ఏం చేస్తాం, ఏదైనా వాగ్దానం వచ్చినప్పుడు నాకు ఈ వాగ్దానం వచ్చింది, ఈ వాగ్దానం వచ్చి సంతోషిస్తాము. దాని భావములు ఎరుగుక మనము అది మంచిగా ఉన్నదిగా కనబడినట్లు భావిస్తాం. కానీ మనం వెంటనే మోకరిల్లి దేవుని సన్నిధిలో ప్రార్థించేసి దాన్ని స్థిరపరచుకోవాలి. ఆ వాగ్దానం స్థిరపరచాలంటే ప్రభువును వేడుకోవాలి. అందుకే దావీదు మహారాజు 2వ సమూయేలు గ్రంథములో నీవు సెలవిచ్చి ఉన్నావే అంటాడు. 2వ సమూయేలు గ్రంథములో ఒక మాట 7వ అధ్యాయంలో, నీ సేవకునికి నీవు దయచేయదు అని నీ మాటను సెలవిచ్చి ఉన్నావని స్థిరపరచుకుంటూ ఉన్నాడు. 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయంలో ఇలాగూ 19వ వచనం, నా కుటుంబము ఏ పాటిది, ఇంత హెచ్చుగా చేసినదంతా నీ దృష్టికి కొంచెమై మానవుల పద్ధతిని బట్టి బహుకాలము జరిగిన తర్వాత నీ దాసుడునైన నా సంతానముకు కలగబోవు దాన్ని గూర్చి నీవు సెలవిచ్చి ఉన్నావు. యెహోవా నా ప్రభువా, దావీదును నేను ఇక నీతో ఏమి చెప్పుకుందును. యెహోవా నా ప్రభువా, నీ దాసుడునైన నన్ను నీవు ఎరిగి ఉన్నావు. నీ వాక్కును బట్టి నీ ఇష్టానుసారంగా ఈ ఘనకార్యం జరిగించి నీ దాసునకు నాకు దీన్ని తెలియజేసేదివి అంట.
దేవుడు వాగ్దానం చేశాడు, నేను నీకు సంతానం అనుగ్రహిస్తాను, నేను అతనికి తండ్రిని అయి ఉంటాను, అతడు నాకు కుమారుడు అయి ఉంటాడు, అతని రాజ్యం నిత్యం స్థిరపరుస్తానని చెప్పాడు, సింహాసనం నిత్యం స్థిరపరుస్తానని చెప్పాడు. ఆ దర్శనంలో తెలుసుకున్న తర్వాత నేను నీకు సంతానం కలుగజేతును. 12వ వచనం 7వ అధ్యాయంలో నీ దినములు సంపూర్ణమగుడు, నీవు పితరులతో నిద్రించిన తర్వాత నీ గర్భంలో వచ్చిన సంతానం హెచ్చించి అతని రాజ్యం స్థిరపరుస్తానని చెప్పాడు. ఇవన్నీ పొందుకున్న వాగ్దానము దాన్ని స్థిరపరచుకోవడానికి ఎక్కడికి వెళ్ళాడు? 18వ వచనం 2వ సమూయేలు, దావీదు రాజు లోపలికి ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలా ప్రార్థన చేశాడు. ఆ తరువాత 25వ వచనంలో, దేవా యెహోవా నీ దాసునగు నన్ను గూర్చియు నా కుటుంబం గూర్చియు నీ సెలవిచ్చిన మాట ఎన్నటికీ నిలిచినట్లు దృఢపరచు ప్రభు అని ప్రార్థన చేయాలి. ఆయన వాగ్దానం చేసిన ఆ దయగల మాట, కనికరం మాట, వాగ్దానం అంతా దయతో కూడినది. మన ఆయుష్కాలం అంతా నిలిచి దయ, ఆయన కృప, నిత్యమైన కృప, శాశ్వతమైన కృప అని యెషయా గ్రంథం 55వ అధ్యాయంలో ఇలాగ దేవుని వాక్యంలో రాయబడి ఉంది. దావీదు చూపిన శాశ్వతమైన కృపను నేను మీకు చూపెదను అని దేవుని వాక్యంలో రాయబడింది. యెషయా గ్రంథము 55వ అధ్యాయంలో ఇలాగ దేవుని వాక్యంలో 3వ వచనం, చెవియొగ్గి నా ఎద్దుకు రండి, మీరు వినినెడల మీరు బ్రతుకుదురు, నేను మీతో నిత్య నిబంధన చేసేదను, దావీదుకు చూపిన శాశ్వతమైన కృపను మీకు చూపెదరు. కాబట్టి ఆ నిత్యమైన కృప, శాశ్వతమైన కృప ద్వారా మనము ఇక్కడ దావీదు భక్తుడు దేవుని వాగ్దానమును, ఆ దయగల మాటను, కనికరం గల మాటను, కరుణతో కూడి దయతో కూడిన ఆ వాగ్దానమును స్థిరపరిచి దృఢపరచమని పొందుకున్నాడు వాగ్దానం. కానీ దాన్ని దృఢపరిచి స్థిరపరిచి ప్రభువారి సన్నిధి, దేవుని సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేస్తాడు. అప్పుడు మనలో నిశ్చయముగా దేవుని వాక్యము కార్యసిద్ధి కలుగు చేస్తుంది. అందుకే దృఢపరిచి సైన్యములకు అధిపతికి 26వ వచనం 2వ సమూయేలు 7వ అధ్యాయంలో, యెహోవా ఇశ్రాయేలు దేవుడై ఉన్నాడన్న మాట చేత నీ నామమునకు శాశ్వత మహిమ కలుగునట్లు నీ దాసుడు అయిన నా కుటుంబము నీ సన్నిధిని స్థిరపరచబడినట్లు నీవు సెలవిచ్చిన మాట నెరవేర్చుము. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన. కానీ ఆయన మనం అడగకుండా దాన్ని స్థిరపరచాడు. ఆయన వాగ్దానం చేసి దాన్ని నిర్మిస్తాడు. దాన్ని నెరవేర్చడానికి మనం అడగాలి, స్థిరపరచబడటానికి మనం ప్రార్థన చేయాలి. అందుకే దృఢపరచము ప్రభువా, నీవిచ్చిన సెలవిచ్చిన మాట ఎన్నటికీ నిలిచినట్లు దృఢపరచము, నీ నామమునకు శాశ్వత మహిమ కలుగునట్లు నీ దాసుని నా కుటుంబం నీ సన్నిధిని స్థిరపరచబడినట్లు నీ సెలవిచ్చిన మాటను నెరవేర్చుము. అందుకే సైన్యములకు అధిపతి యెహోవా, మాట నిర్మించి యెహోవా, దాన్ని నెరవేర్చి యెహోవా, దాన్ని స్థిరపరచవలని నిర్మిస్తాడట. ఆ మాటను దావీదుకు చెప్పిన మాటను దేవుని అవి దయగల మాట. అందుకే యేసుక్రీస్తు ప్రభు వారి మాటలు కూడా దయగల మాట. ప్రతి మాటను ఆయన నెరవేర్చు దేవుడు, ప్రతి వాగ్దానమును స్థిరపరచు దేవుడు, దృఢపరచు దేవుడు. అందుకే 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19-20 వచనాల్లో ఇలాగ దేవుని వాక్యంలో రాయబడి ఉంది. ఎందుకనగా దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అవన్నీ క్రీస్తునందు అవునన్నట్టుగా ఉన్నవి కనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై ఆయన వలన నిశ్చయములై ఉన్నాయి. నిశ్చయముగా అనే మాట, నిశ్చయముగా ఆయన వలన దేవునికి మహిమ కలుగుటకై, మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై. అందుకే మనం మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయాలి. మనకే మనం ప్రార్థన చేయలేము, కానీ మనకే మనము ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ప్రార్థన ఆలకిస్తాడు. అందుకే మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఏది అడిగినను ఆయన మనకు అన్నీ ఉచితంగా అనుగ్రహిస్తాడు. వాగ్దానం నెరవేర్చి ఆయన నిశ్చయముగా మనకు అనుగ్రహిస్తాడని దేవుడి వాక్యంలో రాయబడి, ఆయన అవునని చెప్పి కాదని వాడై ఉండలేదు. 19వ వచనంలో, మీలో ప్రకటింపబడిన దేవుని కుమారుడు యేసుక్రీస్తు అవునని చెప్పి కాదని వాడై ఉండలేదు, కానీ ఆయన అవునను వాడై ఉన్నాడు. అవును ఆమె. కాబట్టి ఆయన మాట దయగల మాట, సత్యమైన మాట. ఆయన గూర్చిన వర్తమాన వాక్యము
ప్రవచనం నెరవేర్చబడింది. మొన్న కూర్చిన వర్తమాన వాక్యము ఆయన నెరవేర్చడానికి, దృఢపరచడానికి, స్థిరపరచడానికి దేవుని వాగ్దానంలో అవన్నీ యేసుక్రీస్తు నందు నిశ్చయంలో ఉన్నవి కనుక మనం ఏమి అడిగినను ఆయన ద్వారా మనకు దేవుడు అనుగ్రహిస్తాడు. అందుకే యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఇలాగ దేవుని వాక్యంలో రాయబడి ఉంది. 16వ వచనంలో, మీరు నన్ను ఏర్పరచుకోలేదు, మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకు, మీ ఫలము నిలిచి ఉండుటకు నేను మిమ్మను ఏర్పరచుకొని ఉన్నాను అంటున్నాను. అందుకు అప్పుడు ఆయన నామమున మనం ఏది అడిగినను 1 యోహాను పత్రికలో 3వ అధ్యాయం 22వ వచనంలో, మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనొచ్చు ఆయన దృష్టికి ఇష్టమైవి చేస్తున్నాము కనుక మనం ఏమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును. కాబట్టి మనం యేసుక్రీస్తు నామమున విశ్వాసం ఉంచి అప్పుడు దేవుడు మనకు అనుగ్రహించిన వాగ్దానములు అవి నమ్మదగినవి, పూర్ణాంగీకారములకు యోగ్యమైనవి. ఆయన నమ్మదగిన దేవుడు కాబట్టి అవన్నీ నెరవేర్చుకోవటానికి మనం చదివిన వాక్యంలో దేవుడు అనుగ్రహం ఈరోజు దేవుడు మనతో ఏం మాట్లాడాడు దాన్ని ప్రార్థనాపూర్వకంగా దేవా నెరవేర్చి, దృఢపరిచి, స్థిరపరిచి ప్రభు అని మాటను దావీదు భక్తులు ఎలాగ ప్రార్థన చేసి 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం, ప్రభువా నీవు దేవుడవు కనుక నీ మాట సత్యము అని దేవుని వాక్యంలో రాయబడి ఆ సత్యమైన మాట నీ సన్నిధిని నా కుటుంబము నిత్యం ఉన్నట్లు దాన్ని ఆశీర్వదించము. నీవు ఆశీర్వదించిన ఆ ఆశీర్వాదము నిత్యము శాశ్వతముగా ఉంటుందని. అప్పుడు 27వ వచనం 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయంలో, ఇశ్రాయేలు దేవ సైన్యములకు అధిపతికి యెహోవా నీకు సంతానం కలుగుజేయని నీవు దాసిని నాకు తెలియపరచు కనుక ఇలాగు నీతో మనవి చేయుటకునై నాకు ధైర్యం. దేవుడు దయచేసిన దయగల మాటను బట్టి దేవుని దయను పొందుకోవటానికి ధైర్యం కలిగి ఉన్నాడు, ప్రార్థించడానికి అడగటానికి ధైర్యం కలిగి ఉన్నాడు. యోగ్యుడిగా ఎంచబడ్డాడు కాబట్టి, వాగ్దానం పొందుకోవడానికి యోగ్యుడిగా ఎంచబడ్డాడు కాబట్టి ప్రార్థించుటకు ధైర్యం కలిగి ఉన్నాడు ఆయన దయను బట్టి. అందుకే యెహోవా నా ప్రభువా మేలు దయచేయదు అని నీవు నీ దాసుడు నాకు సెలవిచ్చి ఉన్నావు. నీవు దేవుడి కనుక నీ మాట సత్యము. నీ స్వచ్ఛమైన మాటలో, దయగల మాటలు, కృపగల మాటలు, కనికరం చూపు మాటలు, వాగ్దానం నెరవేర్చబడి మాటలు నేను నమ్మిక ఉంచున్నాను ప్రభువా. దయచేసి నీ దాసుని నా కుటుంబమునిచ్చము, నీ సన్నిధి ఉండునట్లుగా దాన్ని ఆశీర్వదించము. యెహోవా నా ప్రభువా నీవు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబమునిచ్చము ఆశీర్వదింపబడును గాక. ఆ వాగ్దానం నెరవేర్చుకోవడానికి దావీదు దేవుని సన్నిధిని ప్రవేశించి వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు. ఆయన మాటలు దయగల మాటలు, స్వచ్ఛమైన మాటలు, పూర్ణాంగీకారం నమ్మకమైనవి, నమ్మదగినవి, పూర్ణాంగీకారంకు యోగ్యమైనవి నమ్ముట వలన దావీదు తిరిగి దేవుణ్ణి అడుగుటకు గల ధైర్యం పొందుకొని విశ్వాసంతో అడిగినప్పుడు దేవుడు దావీదు కుటుంబాన్ని ఆశీర్వదించి నిత్యమైన కృపతో దేవుడు దీవించి ఆశీర్వదించాడు. కాబట్టి మనం కూడా అలాగూ దేవుని సన్నిధిలో పొందుకున్న ప్రతి వాగ్దానం జరగల మాట ద్వారా మనం దయ పొందినట్లు, ఆయన కనికరము గల మాట ద్వారా మనం కనికరింపబడినట్లు, ఆయన కృపగల మాట ద్వారా మన కృపకు పాత్రులుగా ఎంచబడినట్లు మనం ప్రార్థనాపూర్వకంగా దేవుని సన్నిధిలో మనవి చేసి ప్రార్థించి మన వాగ్దానమును నెరవేర్చుకోవటానికి దేవుని అడుగుటకు మనం యేసుక్రీస్తు నామమందు ఏది అడిగినను ఆయన వల్ల మనకు దొరుకుతుంది. అది యేసుక్రీస్తు నామమందు విశ్వాసంతో కూడిన ఆత్మతో మనం ప్రార్థన చేయాలి. ప్రభువానికి స్తోత్రాలు. ఉదయకాల వాక్యదానం మీకు తోడుగా ప్రభు తండ్రి నీ దయగల మాట ద్వారా మేము దయను పొందుకుంటాం. ఆ దయగల మాట ద్వారా ప్రభు మీరు చేసిన ప్రతి వాగ్దానం అవి నీ నామం అడిగిన వారికి నిశ్చయంలో మీరు ప్రభు నిశ్చయముగా మీకు మేలు కలుగుతాయి. ఈ వాగ్దానం ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చి, దృఢపరిచి, స్థిరపరిచి దీవించమని యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన నామమున ప్రార్థన చేయించున్నాము తండ్రి. దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మనిత్యాదరణ కాపుదల సంరక్షణ, కృపాక్షేమం ఆయన వాగ్దానం చేసిన దేవుడు, నమ్మదగిన దేవుడు. కాబట్టి దేవుని ఆశీర్వాదం మీకు మెండుగా మీ నమ్మకం బట్టి, మీ విశ్వాసం బట్టి, నీ విశ్వసించిన ప్రకారం మీకు అవునుగాక అని ఆశీర్వాద వచనం మీరు పొందుకొని దీవింపబడుదురుగాక. దేవుడు దీవించునుగాక.